శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల. మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది. కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక వారం 10 రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం. జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇదొక మ్యాథమెటిక్స్ అండి. చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువుని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం అంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి, అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలి. కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు. గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్లి మనవాళ్ళు మనవరాలు అన్నీ చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము, నిజాన్ని చెప్తాము, ఎవరిని మభ్య పెట్టడానికి చెప్పడం ఉండదు. శరణమయ్యప్ప. రీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? గురువు పంచమ స్థానంలో ఉన్నాడు. అడ్డంకులను అధిగమిస్తారు. అంతేకాకుండా మీరు శత్రువులను అధిగమిస్తారు. సహోద్యాయులు ఉద్యోగం చేసిన చోట ఆనందంగా ఉంటారు. పని భారం పెరిగినా దాన్ని కూడా ఆనందంగా ఉత్సాహంగా తీసుకుంటారు. ఆకస్మిక ఖర్చులు సంభవించినా దాన్ని కూడా అధిగమిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొంది మీరు అనుకున్న యూనివర్సిటీలో మంచి స్థానాలు పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్య, విదేశీయ విద్య, ఆధ్యాత్మిక యోగానికి అన్ని రకాల బాగుంటుంది. వ్యాపారస్తులకు ఆ యోగం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది పెరుగుతుంది. కానీ ఆ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది అనేటప్పటికి అక్కడ అహం వచ్చిందంటే అవన్నీ దెబ్బతింటుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దాన్ని అధిగమించి సక్సెస్ అనేది మీరు సాధిస్తారు. 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు మీకు కాస్త ప్రతికూలం ఉన్న గురుబలంతో మీరు ముందుకు లాక్కొచ్చేస్తారు. దశమ స్థానంలో కేతు, భేదాభిప్రాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కాస్త ఎక్కువ వస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి
మల్టిపుల్ అనుకూలం. ఆన్లైన్ వ్యాపారం వాళ్ళకి కలిసి వస్తుంది. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి మంచిగా వస్తుంది. ప్రమోషన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది మంచి సమయము. అన్ని ఓవరాల్గా ఎట్లా ఉందంటే అంత అద్భుతం. ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా బాగుంటుంది. కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. డాక్టర్స్, రీసెర్చ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కళాకారులకి, టీవీ రంగం వారికి బాగుంది. స్పోర్ట్స్ వాళ్ళకి బాగుంది. అన్ని రకాలుగా బాగుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. దాంతోపాటు మీకు ఈ నెల లక్కీ నంబర్ అని చెప్తే 5 లక్కీ నంబర్ మీకు గురువారం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే అదృష్ట రంగు మీకు రెడ్ అండ్ ఎల్లో మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం మార్చి 19/3/2024 నుండి 1:37 ఉదయం నుండి 22/3/2024 1:27 ఉదయం వరకు ఈ 2:30 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2:30 రోజులు జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు శివాలయంలో వెలిగించండి. శివారాధన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకోండి. భగవత్కృపతో అనుగ్రహం ఉంటేనే ఆ దేవాలయంలో మనం అడుగు పెట్టగలం. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం, మీరు క్షేమంగా ఉండాలని. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. రానున్న మార్చ్ 8వ తారీఖున 2024 ఈ ప్రపంచానికి మహాశివరాత్రి పర్వదినం. ఎంత అద్భుతమైనటువంటి దినం అంటే అది. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, ఆ రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు శివరాత్రి ఎలా చేస్తారు, ఎలా వచ్చింది, ఆ రోజు ఎందుకు చేస్తున్నాం అని కూడా. భారతీయ హిందూ సంప్రదాయ పండుగల్లో తిథుల్లోనూ నక్షత్రాలను ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని పండుగలు తిథులు మరియు కొన్ని పండుగలు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల బాగా గుర్తుపెట్టుకోవాలి. చాంద్రమానం ప్రకారము కృష్ణపక్షమిలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మహాశివరాత్రి అంటారు. ఇది మంచి ఒక ఉపవాసాలకి, వ్రతాలకి ముఖ్యమైనట్టుగా భావించవచ్చు. శివునిగా కొలుస్తారు అందరూ కూడా. సూర్యాస్తమ సమయమునకు 6 గడియలు ప్రదోష కాలం అంటారు. ఈ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. ఇది ఎవరో చెప్పడం కాదు, ధర్మసింధువులో నిర్ణయించబడింది. ఇది శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నారు. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలి అని నిర్ణయం ఉంది. మరి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి పండుగ అండి యొక్క శివరాత్రి. అన్ని పండుగ పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిస్వరూపుడైనటువంటి శివుడు లింగ రూపంలో దర్శనమించి పవిత్ర ఆ యొక్క పర్వదినంగా భావించవచ్చు. లింగోద్భవ సమయం అంటారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే ఉపవసించడం, భగవంతునికి దగ్గరగా వారి నామస్మరణ చెప్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో గోవింద, గోపాల, అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, మనకి ఇష్టమైనటువంటి నామంతో దేవుడి దగ్గరగా వసించడమే ఉపవాసం. ఉపవాసం అంటే నేను అన్నం తినని చెప్పి పాలు, పండ్లు, బాదం పండ్లు అన్నీ తాగడం కాదు. ఉపవాసం అంటే దైవ నామస్మరణతో వసించడం, ఉపవసించడం అనే అర్థం. ఆ ఉపవసించి రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో ఉండి మేలుకొని భక్తి శ్రద్ధలతో బాగా వినండి. అభిషేకాదులు, పూజలు, రుద్రాభిషేకాలు, మహన్యాసాలు ఇవన్నీ కూడా చేసి చక్కగా స్వామివారికి పూజ చేస్తారు. అందుచే దాన్ని శివరాత్రి అంటారు. ఇది హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు. అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు మహాశివరాత్రి. హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుని ప్రసన్నం చేసుకుంటారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఏవే పాటించాలి?
ఉపవాసం ఉండొచ్చు, రాత్రి జాగరణ చేయొచ్చు, శివనామస్మరణతో అభిషేకాలు చేయొచ్చు. ఇలా చెప్పడం జరుగుతుంది. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించినప్పుడు దీన్ని ఎలా చేశారు అని చెప్తే ఒక కథ కూడా దీనికి ప్రమాణం ఉందట. శివరాత్రి ఏ రోజు వచ్చిందని చెప్పి లింగోద్భవమూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణు మధ్య మాట పెరిగి వారి ఇరులో నువ్వు గొప్పనా నేను గొప్పనా, నువ్వు గొప్పనా నేను గొప్పనా అని తెలుసుకోవాలనే విషయంలో బాగా గొడవపడిపోతారు. ఇద్దరు ఎవరు తగ్గేటట్టుగా లేరు. ఇవన్నీ చూస్తున్నటువంటి శివుడు వారికి తన శక్తిని చూపించడానికి మాఘమాస చతుర్దశి తిథి రోజు వారిరువురికి మధ్య జ్యోతిర్లింగ రూపంలో దాల్చాడు. బ్రహ్మ విష్ణువు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు. విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్నటువంటి శివలింగం అడుగు భాగానికి వెళ్తూ, మరోవైపు బ్రహ్మ తన హంస భాగానికి పైకి వెళ్తూ ఉన్నారన్నమాట. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా లింగం యొక్క అడుగు భాగం కనబడట్లేదు, లింగం యొక్క పై భాగం కనబడట్లేదు. మళ్ళీ వెతికి బాగా అలసిపోయి మళ్ళీ శివుడి దగ్గరికి వస్తారు. మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాం నమశివాయ, ఓం నమో నారాయణ వెంకటేశ అని చెప్పి వాళ్ళందరూ ఒక్కొక్కరు అంతే అడుగుతుంటే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అని పోటీతో వాదోపాదంతో ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం అవతరించవచ్చింది, వారి నిజ రూపాన్ని వివరించి చెప్పారు. అప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి పర్వదినం. ఇది పురాణ కథ అనమాట. శివరాత్రి నాడు ఏమేమి చేయాలి అని చెప్పి శాస్త్ర విధులు ఏమున్నాయంటే, మహాశివరాత్రి రోజు బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్ర లేవాలి, ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజా గది శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలన్నీ కట్టి పూజా గదిలో ముగ్గు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివుడికి శుద్ధ జలంతో, గంగా జలంతో, ఆవు పాడుతో, పంచామృతంతో, వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. బిల్వ దళాలు, బిల్వపత్రాలు, తుమ్మిగ పూలు, గోగు పూలు, తెల్లని పచ్చని పూలు, శివనామాలతో, శివ సహస్రనామాలతో, లింగాష్టంతో అన్నింటిలోనూ స్వామివారిని పూజ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్తమ ఫలితమైన వస్తుంది. పంచాక్షరి మంత్రం, ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం చెప్తుండొచ్చు. ఇంకేమేమి పెట్టచ్చు అంటే తాంబూలం, చిలకడ దుంప, అరటిపండు, జామ పండు, ఖర్జూర పండు ఇవన్నీ సమర్పించుకోవచ్చు. నిష్ఠతో శివాస్తోత్రం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ప్రాతకాలం నుండి పూజలు చేసుకుంటూ దైవనామస్మరణతో ఉండండి. మరణం చేసిన వారికి కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఆ స్వామివారితో మమేకమై కనెక్ట్ అవ్వడం, ఆ శివుని యొక్క రూపంలో కనెక్ట్ అవ్వడం. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో కనుక శివుని అభిషేకించి ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లు ఓం నమశివాయ అని చేయండి. బ్రహ్మమురారీశ్వర అర్చిత లింగం ఆయనకు పోయండి. చక్కగా ఆనందపడతాడు. భక్తి ప్రధానం, దీనికి భక్తి మాత్రమే ప్రధానం, ద్రవ్యం కాదు ప్రధానం. చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలతో శివపురాణం మొదలు పెట్టుకొని చదువుకుని విశేషం పొందుతాడు. అందుకని శివరాత్రి రోజు సినిమాలు చూసుకుంటే అర్ధరాత్రి సినిమా చూసుకుని కూడా నేను జాగరణ చేస్తానంటే అది శివరాత్రి కాదు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలివాడు కాబట్టి తల్లి బిడ్డలు ఏ విధంగా రక్షించుకుంటాడు, శివుడు తన భక్తులు కూడా అదే విధంగా రక్షించుకుంటాడు. ఎవరు భక్తితో పూజిస్తారు రక్షించుకోవడం. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరగాయలు వండి దేవునికి సమర్పించి పేదవాళ్ళకి దానం చేయాలట. ఫస్ట్ పశుపక్షాదులకి దానం చేయాలట. ఎందుకంటే వారికి దానం చేస్తుంటే ఆ భగవంతుడే భిక్షాటన చేస్తుంటారు కదా, ఆ భిక్షాటన రూపంలో మనకి భిక్షను స్వీకరిస్తారట స్వామివారు. తదనంతరం మనం స్వామివారికి సమర్పించినటువంటి ఆ యొక్క శేషాన్ని మనం ఆరగించాలట. గోమాతకు ప్రదక్షిణ చేసి మరి పూజ చేయాలట. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్షను విరమించాలి అని ఎంతో పుణ్యప్రదం అన్నమాట ఈ యొక్క శివరాత్రి. భగవంతుని అనుగ్రహం వల్ల మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో ఇతరులకు పంచిపెట్టిన తర్వాత మనం స్వీకరించాలి. సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దాన రూపంలో వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ఆ దారిద్ర్యాన్ని తీసుకొని ఐశ్వర్యాన్ని తిరిగి వారికి అనుగ్రహ రూపంలో అందిస్తున్నారట. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంతాల్లో ఆధార ప్రకారంగా శివరాత్రి జరుపుకుంటారనేది ఉత్తమం. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, దేవాలయంలో చేసుకోండి, మిత్రులందరూ కలిసి చేయండి. మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు అందరూ కలిసి చేయండి, కానీ చెయ్యండి.
అద్భుతంగా చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి పులకించిపోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శివుడు బోళాశంకరుడు, భక్తశంకరుడు ఎంత అద్భుతమనంటే ఆయన్ని ప్రార్థిస్తే ఓం నమ శివాయ అని పిలుస్తాడంట, సర్వాన్ని ఇచ్చేస్తాడ. ఆయన ఎంత గొప్పవాడు. నీలకంఠరా దేవా మముగానవా రావా, ఎంత అద్భుతం. నీలకంఠుడు ఆయన ప్రార్థన చేస్తే చాలట, సర్వం అనుగ్రహం ఇచ్చేస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆయన ప్రార్థన చేయండి చాలు. చంద్రశేఖరుడు, ఆయన నటరాజుడు, కైలాసనాథుడు, బోళాశంకరుడు, ఆయన్ని ప్రార్థన చేస్తే మన జీవితం అంతా కూడా ధన్యం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మా ఓం నమ శివాయ. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.